ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ బాధ ఏంటో నాకు అర్థమైందిలే. పోలీసుల ముందు కోచ్ సార్ మీద ప్రేమ లేదని చెప్పాల్సి వచ్చింది. అందుకు సార్ ఎంత బాధపడుతున్నారో అని నువ్వు బాధపడుతున్నావు, అంతే కదా? ప్రేమ లేదని చెప్పినంత మాత్రాన ప్రేమ లేకుండా పోతుందా? మాటల్లో చెప్పలేకపోయినా మనసులోని ప్రేమ ఎక్కడికి పోదు. పోలీసుల ముందు నువ్వు అలా చెప్పినా ఆ తర్వాత కోచ్ సార్ని విడిపించడానికి నువ్వెంత ట్రై చేసావు. సార్ని నీ వల్లే పోలీసులు అరెస్ట్ చేశారని నువ్వెంత బాధపడ్డావు. అది ప్రేమ కాదా? ఎప్పుడు పోలీస్ స్టేషన్ వైపే చూడని నువ్వు ఒంటరిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళావు. సార్ని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చే వరకు తపన పడ్డావు. అదంతా ప్రేమ కాదా? అక్కడున్న పరిస్థితులను బట్టి నువ్వు ప్రేమ లేదు అని చెప్పావు గాని ప్రేమ లేకుండానే నువ్వు ఇదంతా చేసావా? చెప్పు. అసలు మనసులో అంత ప్రేమ పెట్టుకొని అక్కడ ప్రేమ లేదు అని చెప్పడం ఎందుకు? ఇప్పుడు ఇలా ఒంటరిగా కూర్చొని బాధపడ్డం ఎందుకు? ప్రేమ ఉంది. సార్ కోసం ఈ క్షణం ఇలాగే చచ్చిపోయేంత అంత ప్రేమ ఉంది. ఎంత ప్రేమ ఉండి ఏం లాభం? నా ప్రేమని నాలోనే దాచుకోవాల్సి వస్తుంది. లేని కోపాన్ని నటించాల్సి వస్తుంది. నా కోసం ప్రేమిస్తే అందరి కోసం ప్రేమ లేదని నటించాల్సి వస్తుంది. నా గురించి, నా ఇష్టం గురించి, మనసులో ఉన్న ప్రేమ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ఇంట్లో వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చూపించిన సంబంధాన్ని కాదనకుండా పెళ్లి చేసుకోవడం. ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ ప్రశాంత్ చేత మెడలో తాళి కట్టించుకుంటే వాళ్ళ బాధ్యత తీరిపోతుంది. నా రాత నాకు అర్థమవుతుంది ఆద్య. పంతులు గారు చెప్పినట్టు పెళ్ళవుతుంది. అది ఆ ప్రశాంతత కూడా వస్తుంది. అదే కదా ఇంట్లో అందరికీ కావాల్సింది. బాధ్యతల గురించి ఆలోచించే పెద్దవాళ్ళు పిల్లల మనసులో బాధ గురించి ఎందుకు ఆలోచించరు? నాకు కోచ్ సార్ మీద ఎంత ప్రేమ ఉన్నా ఆ ప్రేమని చంపుకొని నేను ప్రశాంత్నే పెళ్లి చేసుకోవాలి. బాబాయ్కి కానీ నాన్నకు కానీ కావాల్సింది అదే. నా మనసు, నా ఇష్టం వాళ్ళకి ఎవ్వరికీ అవసరం లేదు. పెద్దవాళ్ల ప్రేమ ముందు పిల్లల ప్రేమలు ఎప్పుడు ఓడిపోతూనే ఉంటాయి. మా ప్రేమ కూడా అంతే ఓడిపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.